ఎన్టీ రామారావు గారు అన్నగారుల తర్వాత మరో అన్నగారు కృష్ణ గారికి, నిర్మల గారికి, దిల్ రాజుకి, యూనిట్ సభ్యుడికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు, అభివందనాలు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కన్ఫ్యూజ్గా ఉంది గురుగారు. ఆ హీరో ఆ అమ్మాయి మైక్ మాట్లాడుతూ ఉంటే మైక్ ఇలా జరపని కొంతమంది, ఆ హీరో అంటే మీరు జరగమని ఎవరు మాట్లాడాలి? ఇక్కడ మీరు వచ్చారు చీఫ్ గెస్ట్గా, కామ్గా కూర్చున్నారా, విన్నారా, వెళ్ళిపోయారా? వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు, ఇతను కన్ఫ్యూజ్ చేస్తారు, నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారట మీరు. ఎవరో మీరు కన్ఫ్యూజ్ చేశారు అమ్మాయిని. సరే, నవీన్ గురించి గురుగారితో తండ్రి కొడుకులు ఎప్పుడూ అలాగే ఉండాలి, అవునా కదా? చెప్పండి మీరు. ఈ పక్క ఒక ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలా ఉండకూడదు. తల్లి తండ్రుల కొడుకులంటే తండ్రి కుమారులు ఒక వయసు వచ్చిన తర్వాత స్నేహితుల్లా ఉండాలి. అందుకే మా గురువుగారితో అప్పుడప్పుడు, ఇంతకుముందు ఆయన నన్ను తిట్టేవాడు, కోపం చేసుకునేవాడు. నేను తిట్టను కానీ చనువుగా కొన్ని సరదాగా ఇలా మాట్లాడుతుంటాను. అది నాకు ఇష్టం, ఒక తండ్రిని అలా మాట్లాడడం. కృష్ణ గారిని గురించి చెప్పాలి ఇక్కడ ముఖ్యంగా. ఎంత గొప్ప సంస్కారవంతుడు అని చెప్పడానికి చాలా సంవత్సరాలైంది ఇలా వేదిక మీదకి రావడం. ఆ మధ్య ఇప్పుడు ఈ అసోసియేషన్ అదేదో ఫిలిం నగర్ అదేదో 70 ఏదో కలిసాం. కానీ ఈ రోజున కృష్ణ గారి గురించి నేను చెప్పక్కర్లే, ఆంధ్రప్రదేశ్కి అంతా తెలుసు. నేను ఒకసారి నన్ను ఎక్కువగా విలన్గా ఎంకరేజ్ చేసింది కూడా ఆయనే. ఆయన సినిమాలో నేను అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశాను ఆయన సినిమాలకు. ఆ తర్వాత అసోసియేట్గా పనిచేశాను. భక్త ట్రావయ్య అనేవారు. నా పేరు భక్తవత్సలం, మీ అందరికీ తెలుసు. అది మార్చింది మా గురువు దాసనారాయణరావు గారు, మోహన్ బాబుని. భక్త ఎట్రా అనేవాడు, ఆ డైలాగ్ చెప్పబోయే అనేవాడు. నేను కృష్ణ గారు పిలిచి డైలాగ్ చదవమంటుంటే ఎంతో ఆనందించేవాడిని. ఆ తర్వాత విలన్గా కూడా నన్ను ఎక్కువగా ఎంకరేజ్ చేశారు. గొప్ప సంస్కారవంతుడు అని చెప్పడానికి ఆయనేమో కాంగ్రెస్లో ఏలూరులో నిలబడ్డారు. నేను అన్నగారి తరఫున తెలుగుదేశానికి ఆయన పిక్చర్లో యాక్ట్ చేస్తున్నాను. కొడుకు దిద్దున కాపురం సినిమా గుర్తులేదు. కృష్ణ గారు అయిపోయింది, ఎలక్షన్స్లో మీటింగ్ జరిగి వచ్చేశారు. నేను వెళ్ళాను, కృష్ణ గారికి అగెనిస్ట్గా మాట్లాడాను. అంటే కృష్ణ గారు పర్సనల్ విషయంగా కాదు, అంటే కృష్ణ గారు కాంగ్రెస్లో ఉన్నారు, ఎలాగ ఓడించండి అని చెప్పాను. వచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్. ఒక్క మాట లేదండి. హ్యాట్సప్ టు కృష్ణ గారు, ఆలోచించండి. ఇంకొకరైతే ఆయన సినిమాలో నేను విలన్గా చేస్తున్నప్పుడు అతని గురించి అక్కడికి వెళ్ళి ఓడించడానికి వీళ్ళు చెప్పినా వచ్చి ఏమయ్యా మీటింగ్ వెళ్ళావంట కదా, బాగా జరిగిందా అన్నారు తప్ప నా కోసం నువ్వు ఎందుకు వెళ్ళావు, నన్ను గురించి అగనిస్ట్గా ఎందుకు మాట్లాడావు అని ఒక్క పల్లెత్తు మాట అన్నటువంటి గొప్ప సంస్కారవంతుడు కృష్ణ గారు. హీ మస్ట్ లివ్ 100 years విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ఐ లవ్ హిమ్, వీ ఆల్ లవ్ హిమ్. అటువంటి సంస్కారవంతుడు సొసైటీలో ఇప్పుడు 1-2%, 1% ఉంటుంది. అటువంటి గొప్ప కృష్ణ గారి కుటుంబం ఇది. ఆయనంటే నాకు ఇష్టం. ఆయన 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, ఇక విజయనగరం నగర్ గురించి చెప్పాలంటే, నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు మేకప్ టెస్ట్ చేసింది ఆవిడ. చేసి ఇక ఓకే సెలక్షన్ ఓకే అన్నారు. నేను ఓహో విజయనగరం గారి పిక్చర్లో నేను విలన్గా యాక్ట్ చేస్తున్నానని మా వాళ్ళందరికీ చెప్పేశాను. అంతకుముందుగా పెళ్లి చూపులకు వెళ్ళాను. వెళితే ఇతను ప్లాట్ఫారం మీద ఉన్నాడు, ఇతనికి ఎవరు ఇస్తారు అమ్మాయిని అన్నారు. విజయనగరం గారి పిక్చర్లో విలన్ అని వాళ్ళు కబురు చేసినప్పుడు ఎస్ మేము ఇస్తున్నామన్నారు. కట్ చేస్తే 2 రోజు ఆవిడ నన్ను తీసేసింది. చెప్తాను ఉండండి. వాడు చంద్రమోహన్ పుట్టట, నేను హైట్ అట, ఇవన్నీ ఒప్పుకొని నేను కృష్ణ గారి కంటే హైట్ కదా నేను. మీ ఇద్దరు ఎన్ని సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ యాక్ట్ చేసాం. అది కాదు, ఏదో నా టైం బ్యాట్లా కనుక్కోవాలి. సరే అలా ఏడ్చుకుంటూ బయట వచ్చాను. మాధవరావు కృష్ణ గారు మేకప్ మ్యాన్, ఏమిటయా నేను కృష్ణ గారిని కలవాలన్నాను. సరే వెళ్ళి కలిశాను. ఇలా జరిగింది అన్నాను. అప్పుడు ఆయన నిర్మల ఎట్రా అని పిలిచి ఏం జరిగింది అని అడిగాడు. ఇలా అన్నాను, సార్ పర్లేదయ్యా, నీకు నెక్స్ట్ పిక్చర్లో వస్తుంది, నువ్వు గొప్ప నటుడు అవుతావు, నువ్వు ఫీల్ అవ్వద్దు, వెళ్ళు అని అన్నాను. అంటే నిర్మల గారు తీసేశారు అని ఆ సమయం సందర్భం అలా జరిగింది. కానీ ఆవిడంటే 100% నాకు ప్రేమ, గౌరవం, అభిమానం. షీఈస్ ది ఓన్లీ వన్ లేడీ హూ డైరెక్టెడ్ ఫస్ట్ అండ్ షీ హ్యాస్ గివెన్ సిల్వర్ జూబ్లీస్ అండ్ గోల్డెన్ జూబ్లీ మూవీస్. ఆ నిర్మల గారితో
ఆవిడ దర్శకత్వంలో తర్వాత మెయిన్ విలన్గా యాక్ట్ చేశాను. అంతే కదమ్మా, నేను మెయిన్ విలన్గా యాక్ట్ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ప్రేమ, గౌరవం, అభిమానం, పెద్ద చిన్న అనేది మాకు ఉంది. కాబట్టి మా ఇంటిల్లపాది వి ఆల్ లవ్ హర్, ప్రేమిస్తాం, గౌరవిస్తాం. అంత మంచి సంస్కారవంతురాలు ఆవిడ కూడా. ఆవిడ నిన్న ఫోన్ చేసి, నేను తిరుపతిలో ఉన్నాను ఈరోజు, నాకు అక్కడ ప్రోగ్రామ్స్, రేపు మళ్ళీ ప్రోగ్రామ్స్, కాలేజీ విషయాలు. ఆవిడ ఫోన్ చేసి, బాబు రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పేసి ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని, మా గురుగారు కూడా ఎక్కడికో విజయవాడ రేపు వెళ్ళారంటే ఇంకా ఆయన ఫోన్ చేయగారు ఈరోజు వచ్చాను. చాలా సంతోషం ఉంది దీనిలో, ఈ సభలో పాల్గొనడం. నాకు నరేష్ అంటే బాగా ఇష్టం, ఒక తమ్ముళ్ళలాగా. మేము ఇద్దరం కలిసి యాక్ట్ చేశాం కూడా. నరేష్ కుమారుడు ఈరోజు నవీన్ మా కుటుంబంలో మాకు ఒక బిడ్డలాగా, మా ఇంటికి వస్తూ పోతూ మాకు అత్యంత బిడ్డ అంటే బిడ్డే. విష్ణు, మనోజ్ తర్వాత అతను ఒక బిడ్డలాగా. ఈజ్ అ వండర్ఫుల్ ఎడిటర్, ఒక టెక్నీషియన్ ఎప్పుడు గొప్పవాడు అవుతాడు, ఆర్టిస్ట్ అయినా కూడా. కాబట్టి నేను అతన్ని లావుగా ఉండడం చూసి షాక్ అయ్యి ఏంట్రా అనేవాడిని. మనోజు, నువ్వు ఏంట్రా మీరు సనబడండి అని. తను హీరో అవ్వాలని కసితో, కృషితో, ఎస్ ఐ వాంట్ టు ప్రూవ్ యాజ్ అ హీరో, ఐ వాంట్ టు రిడ్యూస్ మై బాడీ అని ప్రూవ్ చేసి ఈ పర్సనాలిటీ తెచ్చుకున్నా అంటే రియలీ హ్యాట్సప్ టు మై డియర్ లవ్లీ సన్ నవీన్. హ్యాట్సప్, చక్కగా ఉన్నావు. ఇక సినిమా ఎలా ఆడుతుంది ఆడదన్నది భగవంతుని ఆశీస్సులు. మంచి టైటిల్ పెట్టారు, నందినేని. ఈశ్వరుడికి నంది ముఖ్యం. ఈశ్వరుడికి నంది ఎంత ముఖ్యమో ఆ నంది పేరు పెట్టుకున్నావు సినిమాకు. బెస్ట్ ఆఫ్ లక్. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని, నువ్వు సినిమా పరిశ్రమలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఉండాలని ఆ షిరిడి సాయినాథ్ని, వెంకటేశ్వరుని, ఈశ్వరుణ్ణి, ఆ కళామతల్లిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చున్న వాళ్ళ అందరూ కూడా సినిమా తప్ప మరొకటి తెలియని వాళ్ళు. సినిమా కోసం ఇంచుమించు లైఫ్ అంతా సినిమా మీదే బ్రతికిన వాళ్ళు. ఏదో డబ్బులు సంపాదించడం కోసం